సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది వీరికి. అయితే ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది, కొంతమందికి బాగుంటుంది. ముఖ్యంగా వైద్యులు ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అధిక స్ట్రెస్ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ఫలితాలు చాలా తక్కువగా వస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే అష్టమ శని అనేది వారి జాతకాన్ని బట్టి కొంతమందికి బాగుంటుందా బాగుంటుందా అని చెప్పడం జరుగుతుంది. కొంతమందికి అష్టమ శనిలో రాజయోగం ఉంటుంది, కొంతమందికి అష్టమ శనిలో ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటుంది. రెండు విధాలుగా ఉంటుంది ఇది. కాబట్టి అష్టమ శని అనగానే అయ్యో అదైపోతున్నామో ఇదైపోతున్నామో చాలామంది భయపడుతుంటారు. ఇది భయపడాల్సిన అవసరం లేదు. శనీశ్వరుడు ఎప్పుడు మంచిగా చేస్తారు. శనీశ్వరుడు అనుగ్రహం కోసం శని స్తోత్రం, శివాభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహంతో అన్నీ జరుగుతాయి. కాబట్టి పరమేశ్వరుని ధ్యానం ఎక్కువ చేయడం చెప్పదగిన సూచన. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో సంబంధాలు చేదాకా వచ్చి జారిపోవడం, సంబంధాలు మాకు నచ్చలేదనడం, లేదా మాకు నచ్చిన తర్వాత మేము తర్వాత చెప్తామనడం. ముఖ్యంగా ఏంటి అంటే ఒక సంబంధం చేతిదాకా వచ్చి తాంబూలాలు తీసుకుని ఆగిపోవడం కూడా జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో ఎలా జరుగుతుందో మీకు తెలియదు. ఇటువంటి విషయాల్లో పెద్దవాళ్ళ సలహాలు లేదా మీ దగ్గర ఉన్న ఆస్ట్రాలజిస్ట్ కానీ చూపించండి. ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకుని ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, వైద్యులు ఉన్నవారికి, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ సెక్టర్స్లో ఉన్నవారికి వీరికి బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, కాస్మెటిక్స్, డెంటాలజిస్ట్ అలాగే చిరు వ్యాపారస్తులకు ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. రూపాయి రాకపోగా ₹10 ఎక్స్ట్రా మనకి లాస్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. అత్యవసరం అయితే తప్ప కొన్ని వ్యవహారాలు చేయవద్దు. బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కావచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మంచితనంగా వెళ్ళినా కూడా మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని పేరు ప్రఖ్యాతలు చెడగొట్టాలి అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయడం, లేదంటే పక్క వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నీకేంటి నువ్వు బాగానే ఉన్నావు అని అనడం, నరదిష్టి తగ్గడం, ఇటువంటి జరుగుతుంటాయి. మీరు అన్నీ బాగా చేసినా కూడా ఈ ఒక్కొక్కసారి నరదిష్టి వల్ల కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు కాలభైరవ రూపు, మేధా దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగినది. అలాగే ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. కొంతమందికి PR విషయంలో, H1B విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. మళ్ళీ స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా లేకపోలేదు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, ఏదైనా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగినది. అది ఇంట్లో కావచ్చు లేదా బయట అయినా సరే. అలాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనసులో శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.